సంవత్సరాల నుండి సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి అందరూ కూడా కాంట్రాక్ట్ విభాగంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. సో మేము గత సంవత్సరం కూడా మేము ఇదే విధంగా సమ్మె చేసినప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి సీఎం గారు అప్పటి టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు మా హన్మకొండలో వచ్చి అక్కడ మేము సమ్మె చేస్తున్న సభకి వచ్చి మాకు మిమ్మల్ని నేను పదవిలోకి వచ్చిన వెంటనే కూడా మీకు సెక్రటరీ పిలిపించి మిమ్మల్ని మీకు ఛాయ్ తాగి మీరు కప్పు పక్కకు పెట్టే లోపే మీకు రెగ్యులరైజ్ జీవోని ఇచ్చి మిమ్మల్ని రెగ్యులరైజ్ చేసి పంపిస్తానని హామీ ఇచ్చారు. సో గత 15-20 సంవత్సరాలుగా సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి మేము ఎటువంటి కూడా హామీని ఏ ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం కూడా ఇప్పటి ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు మాకు ఏ హామీని నెరవేర్చలేకపోయింది. కాబట్టి మేము సీఎం గారు ఇచ్చిన హామీని నెరవేర్చాలని మళ్ళీ సమ్మెలో కూర్చున్నాము. సమగ్ర శిక్షలో మేము అన్నీ కూడా రోస్టర్ పాయింట్లో, రూల్ ఆఫ్ రిజర్వేషన్లో, ఇంటర్వ్యూ మెథడ్లో అన్ని విద్యార్హతలు, ప్రొఫెషనల్ డిగ్రీలు, బీఎడ్లు, పీజీలు, టెట్ క్వాలిఫై ఉండి అందరూ కూడా వివిధ విభాగాల్లో నుండి మంచి చదువుకొని కూడా ఈ విద్యాశాఖలో పనిచేస్తున్నాం. కానీ మాకు ఏ ప్రభుత్వాలు కూడా ఏమీ ఇప్పటి వరకు హామీని ఇవ్వలేదు, హామీని నెరవేర్చలేకపోతున్నారు. కాబట్టి తక్షణమే మేము ఏమేమైతే డిమాండ్స్ కోరుతున్నామో మాకు ఇక్కడ ఎటువంటి ఉద్యోగ భద్రత కూడా లేదు. ఆ ఉద్యోగ భద్రతను మాకు వెంటనే కల్పించాలి. మా మెయిన్ డిమాండ్ వచ్చేసి మమ్మల్ని వెంటనే విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాలి. మమ్మల్ని రెగ్యులరైజ్ చేసేంత వరకు వెంటనే మాకు సమాన పనికి సమాన వేతనంని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి. మా మెయిన్ లక్ష్యం వచ్చేసి మమ్మల్ని వెంటనే రెగ్యులరైజ్ చేయాలి. సీఎం గారు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చుకోవాలని మేము సీఎం గారి దయచేసి ఇప్పటికైనా మా మీద దయ ఉంచి మీరు వెంటనే మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తారని కోరుకుంటున్నాము. కాబట్టి మీరు మా యందు దయ ఉంచి వెంటనే మమ్మల్ని ఇమీడియట్గా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి. అంతలోపు మాకు సమాన పనికి సమాన వేతనం